తెలంగాణలో చలి పంజా విసురుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏజెన్సీలో గ్రామాలు గజగజ వణుకుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం జిల్లాలో 8.7, నిర్మల్ జిల్లాలో 11.7, మంచిర్యాల జిల్లాలో 13.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరిగింది. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలుపులు పంజాబ్ విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తోంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 10.7, నిర్మల్ జిల్లాలో 11.7, మంచిర్యాల జిల్లాలో 13.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు పడడం, మరోవైపు ఉత్తర ఈశాన్య ప్రాంతాల దిగువన గాలులతో ఇటు భారీగా ఈదురుగాలు వేయడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తో పాటు ఇటు ఉత్తర తెలంగాణలో కూడా భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అయితే వీటితోటి పూర్తిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు చిన్నారులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు, వృద్ధులైతే భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలోనైతే ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ కూడా వాడాలంటూ డాక్టర్స్ అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలు అయితే చలికి గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు కూడా ఇటు పొగమంటలు వేసుకుంటూ కూడా ఇటు చలి నుంచి తమను తాము కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తా ఉండడంతో ఉదయం పూట ప్రయాణం చేసే వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇటు ఆర్టీఓ అధికారులు అయితే ఒకటే సూచనలు చేస్తున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాం. ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తా ఉండడంతో అయితే ఇటు హైవేలో కానీ స్థానికంగా ఉన్నటువంటి రోడ్ల పైన భారీగా పొగమంచు రావడంతో కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనబడకపోవడంతో కూడా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనదారులు కూడా తమ వాహనాలకు లైట్లు వేసుకొని నిదానంగా కూడా తమ ప్రయాణాలను సురక్షితంగా కొనసాగించాలంటూ ఆర్టీఓ అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో సింగరేణి గనులు అయితే విస్తరించి ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పెద్దగా చలి తీవ్రత లేనప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అయితే సింగరేణి పనులకు వచ్చే సింగరేణి కార్మికుల సంఖ్య కూడా తగ్గుముఖం పడతా ఉండడంతో అయితే సింగరేణి కూడా నష్టం వాటిల్లే సందర్భాలు అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న సింగరేణి ప్రాంతాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా చలి తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ బయటికి రావాలంటూ కూడా డాక్టర్లు అయితే సూచన చేస్తున్న పరిస్థితులు ఉండగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీగా ఈదురుగాలు వీస్తూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉదయం 10 గానిదే బయటికి రాని సందర్భాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకే ఇంటికి పరిమితం అవుతున్న సందర్భాలు అయితే ఉదయం పూట ఇటు పేపర్స్ వేసేవారు కానీ ఇతర పనులకు వెళ్లే వారికి అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.